ఉదయమౌనులే స్వర్ణిమయుగము దేవి దేవతల భారత భువనం రానున్నదిలే సుందర లోకం సుఖ శాంతుల సమృద్ధి నాకం ప్రాతకాలమున పక్షుల పిలుపు సుమధుర గానము సుప్రభాతము స్వర్ణలతముల పుష్పోద్యానం దివ్య కాంతుల స్వర్గం ఓ ఉదయమౌనులే స్వర్ణిమయుగము సుగంధభరితం యమునా నది ఘన ఘన నాదం రోగునులే వర్ణరంజితం సతో ప్రధానం నయన మనోహర నందనవనము రానున్నదిలే సుందర లోకం నిత్య వసంతం ఋతువైభవము నిత్యోల్లాసము సుఖ జీవనము చిత్రకళలతో గాన నృత్యముల నిత్య సంభ్రమం ఉత్సవము ఓ ఉదయమౌనులే స్వర్ణిమయుగము లక్ష్మీనారాయణుల రాజ్యం ఒకటే భాష ఒకటే ధర్మం నిర్వికారులు గుణ సంపన్నులు మర్యాదా పురుషోత్తములు ఓ రానున్నదిలే సుందర లోకం సుందర మృగములు జీవరాశులు కలిసుండేను మిత్రభావమున పుష్పక విమానం ఎగురునులే దేవ మానవుల సంకల్పంతో ఓ ఉదయమౌనులే స్వర్ణిమయుగము సిరి సంపదుల స్వర్ణ మహలలు వజ్ర వైఢూర్యాల శృంగారం రత్న జడిత సింహాసనమున మహారాజు రాణి శోభించుదురు ఓ రానున్నదిలే సుందర లోకం సుఖ శాంతుల సమృద్ధి నాకం ఓ ఉదయమౌనులే స్వర్ణిమయుగము దేవి దేవతల భారత భువనం ओम शांति। मीठे बच्चे, याद में रह अपने विकर्मों की पश्चात प्रायश्चित करो तो विकर्माजीत बन जाएगा। మధురమైన పిల్లలు బాబా తలంపులో ఉంటూ మన యొక్క వికర్మలను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అప్పుడే వికర్మాజీత్ అవుతాము. ప్రాయశ్చిత్తం అంటే మన వికర్మలను భస్మం చేసుకోవాలి. పురాణీ సబ్ హిసాబ్ కితాబ్ చుత్తు హో జాయేగా. పాత కర్మ లెక్కాచారాలు అన్నీ కూడా సమాప్తమైపోతాయి. ప్రశ్న, కిన్ బచ్చోన్ సే హర్ బాత్ కా త్యాగ్ సహజ్ హో జాతా హై. ఏ పిల్లలకు ప్రతి మాటలో త్యాగము సహజంగా అవుతుంది. जिन बच्चों के अंदर से वैराग्य आता है हर बात का त्याग सहज ही कर लेते हैं. ఏ పిల్లలకి మనస్సులో వైరాగ్యం ఉంటుందో వాళ్ళకి ప్రతి మాటలోనూ త్యాగము సహజం అనిపిస్తుంది. तुम बच्चों के अंदर यह इच्छुक नहीं होना चाहिए कि ये पहनूं, ये खाऊं, ये करूं.
దేహ సహిత సారీ పురాణీ దునియా కా త్యాగ్ కర్నా హై. పిల్లల మనస్సులో ఈ కోరికలు ఉండకూడదు, ఈ బట్టలు వేసుకోవాలి, ఇది బాగా చేసుకొని తినాలి, ఇది చెయ్యాలి. దేహ సహితంగా పాత ప్రపంచాన్ని త్యాగం చేయాలి. बाप आए हैं अतेली पर बहिस्ता देने तो इस पुरानी दुनिया से बुद्धि योग हट जाना चाहिए. తండ్రి వస్తూ అరచేతిలో స్వర్గాన్ని తీసుకువచ్చినారు కాబట్టి పిల్లలు పాత ప్రపంచం పైన బుద్ధి యోగాన్ని పూర్తిగా తీసివేయాలి. గీత్ మాతా ఓ మాతా तुम हो भाग्य विदाता. ओम शांति. बच्चों ने अपनी माँ की महिमा सुनी. बच्चे तो बहुत है, समझा जाता है बरोबर बाप है तो जरूर माँ भी है. పిల్లలు విన్నారు కదా మా యొక్క మహిమ ఏమిటి, పాటల రూపంలో విన్నారు. పిల్లలు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ తండ్రి ఉన్నారు అంటే తప్పనిసరిగా తల్లి కూడా ఉంటారు. रचना के लिए माता जरूर होती है. भारत में माता के लिए बहुत अच्छी महिमा गाई जाती है. రచన చేయాలి అంటే మాత తప్పనిసరి అవసరము. భారత్లో మాతలకి ఎంతో గౌరవం ఉన్నది. బడా మేళా లగ్తా హై జగతాంబా కా. कोई ना कोई प्रकार से माँ की पूजा होती है, बाप की भी होती होगी. ते పెద్ద మేళా చేస్తారు జగతాంబాకు. ఏదో ఒక ప్రకారంగా మా శక్తిని పూజలు చేస్తూ ఉంటారు. తండ్రికి కూడా చేస్తూ ఉన్నారు. వహ జగతాంబా హై तो वह जगत पिता है. జగతాంబా సాకార్ మే హై తో జగత్ పితా भी సాకార్ మే హై. ఇక్కడ జగతాంబ జగత్ పిత ఇద్దరూ సాకారంలో ఉన్నారు. दोनों को రచయిత ही कहेंगे. यहाँ तो సాకార్ హైనా. ఇద్దరికీ రచయిత అననే చెప్తారు. సాకారం కదా ఇది. निराकार को कहा जाता है गॉड फादर. मदर फादर का राज तो समझाया जाता है. నిరాకారునికి గాడ్ ఫాదర్ అని చెప్తారు. మదరు ఫాదర్ యొక్క రహస్యము పిల్లలు తెలుసుకున్నారు. छोटी माँ भी है, बड़ी माँ भी है. महिमा छोटी माँ की है, भले अडॉप्ट करते हैं. माँ को भी अडॉप्ट किया है तो यह बड़ी माँ हो गई है. ఇక్కడ చిన్న తల్లి ఉన్నారు, పెద్ద తల్లి ఉన్నారు. అయితే చిన్న తల్లి అంటే మమ్మ, పెద్ద తల్లి అంటే బ్రహ్మ బాబా. అయితే మహిమ ఎక్కువగా జగతాంబకే చేస్తారు. భలే వాళ్ళని దత్తత తీసుకున్నారు, తల్లిని కూడా దత్తత తీసుకున్నారు. పరంతు మహిమ సారీ చోటీ మాకి హై. అయితే బ్రహ్మ పెద్ద తల్లి అయినారు, మహిమ అంతా కూడా చిన్న తల్లిదే అవుతూ ఉన్నది. यह भी बच्चे जानते हैं हर एक को अपने कर्म भोग का हिसाब किताब चुप्त करना है. పిల్లలకి తెలుసు ప్రతి ఒక్కరూ వాళ్ళ కర్మ లెక్కాచారాలు సమాప్తం చేసుకోవాలి. क्योंकि विकर्मा जीतते फिर रावण ने विकर्मा बना दिया है. ఎందుకంటే వికర్మ జీత్గా ఉండేటటువంటి వాళ్ళు మాయా రావణ్ వికర్మిగా చేసేసినారు. విక్రమ నామ సంవత్ भी है तो వికర్మ జీత్ సంవత్ भी है. విక్రమనామ సంవత్సరము ఉన్నది, వికర్మాజీత్ నామ సంవత్సరము ఉన్నది. पहले आधा कल्प विकर्माजीत कहेंगे, फिर आधा कल्प विकर्म संवत्सर शुरू होगा. మొదటి అర్ధము కల్పము వికర్మాజీత్ అని చెప్తారు, తర్వాతి అర్థకల్పము వికర్మ సంవత్సరము అని చెప్తారు. అభి తుమ్ జాతే బచ్చే వికర్మీ పర్ జీత్ పాకర్ వికర్మాజీత్ బంతే హో. ఇప్పుడు వికర్మలపైన విజయం పొంది వికర్మాజీత్గా అవుతూ ఉన్నాము. फिर आधा कल्प फिर पाप जो है उनको योग बल से ప్రాయశ్చిత్ करते. పాపం ఏదైతే చేసుకున్నామో అది యోగము ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రాయశ్చిత్ होती है याद से. जो बाप समझते हैं कि बच्चे याद करो तो पापों को प्रायश्चित हो जाएगा, अर्थात कट उतर जाएगा. ते పాపాల విముక్తి యోగము ద్వారానే అలుగుతుంది. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు తండ్రి తలంపు చేయండి, పాపమంతా ప్రాయశ్చిత్తమైపోతుంది, అంటే పాపమంతా తొలగిపోతుంది. सिर पर पापों का बोझ बहुत है, जन्म जन्मांतर का समझाया गाया है. जो नंबर 1 में पुण्य आत्मा बनते हैं
वह नंबर 1 పుణ్యాత్మ भी बनता है. తలపైన పాప భారం చాలా ఉన్నది, జన్మ జన్మల బరువు ఎన్నమాట ఇది. బాబా చెప్తారు, నెంబర్ 1 ఎవరు పూజ్య ఆత్మ అవుతారో వాళ్ళే నెంబర్ 1 పాపాత్మ కూడా అవుతారు. उनको मेहनत करनी पड़ेगी क्योंकि शिक्षक बनते हैं सिखाने के लिए. వాళ్ళు అందుకే చాలా కష్టపడాల్సి ఉంటుంది, ఎందుకంటే శిక్షకులు అవుతారు నేర్పించే దానికోసం. తప్పనిసరిగా శ్రమ పడాలి. बीमारी आदि होती है तो अपने ही कर्म कहे जाते हैं. రోగాలు వస్తూ ఉన్నాయి అంటే అది మన కర్మనే అని చెప్పవచ్చు. అనేక జన్మों के विकर्म किए हुए हैं, इस कारण भोगना होता है. అనేక జన్మల వికర్మలు ఉన్నాయి, అది అనుభవించాల్సే ఉంటుంది. इसलिए कभी भी इससे डरना नहीं है. కాబట్టి వీటికి ఎప్పుడూ భయపడకూడదు. खुशी से पार करना है क्योंकि अपना ही किया हुआ हिसाब किताब. ఎందుకంటే మనమే చేసుకున్నటువంటి లెక్కాచారాలు అవి. प्रायश्चित होना ही है एक बाप की याद से, जब तक जीना है तब तक तुम बच्चों को ज्ञान अमृत पीना है. ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ఒక్క బాబా తలంపులో ఉంటూ. ఎప్పటి వరకు జీవించి ఉంటామో అప్పటి వరకు జ్ఞాన అమృతం తాగుతూ ఉంటాను. योग में रहना है, వికర్మ है तब तो काशी आदि होती है. యోగంలోనే ఉండాలి. వికర్మలు చేశానందుకే ఈ దగ్గు ఇవన్నీ రోగాలు వస్తూ ఉండేది. खुशी होती है यहाँ तो सब हिसाब किताब सब समाप्त हो रहा है, पास विత్ ఆనర్ नहीं होंगे. ఒకవేళ ఈ లెక్కాచారము మిగిలిపోయింది అంటే మనము పాస్ విత్ ఆనర్ కాలేము. మోచ్రా కాకర్ మానే మిలేతో బి బేఇజ్జత్ అయిన, శిక్షలు అనుభవించి ఏదో చిన్న పదవి తీసుకునేది అంటే అది కూడా అమర్యాదే కదా అంటారు. అనేక प्रकार के दुख की भोगना होती है, यह अनेक प्रकार का दुख का पारावार नहीं है. అనేక ప్రకారాల దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఇక్కడ. సత్యయుగంలో అనేక ప్రకారాల దుఃఖం అనే మాటే ఉండదు. वहाँ सुख का अनेक प्रकार की सुख होता है. नाम है स्वर्ग, क्रिश्चियन लोग कहते हैं हेवन. అది స్వర్గము అంటారు, క్రిస్టియన్సే దానిని హెవెన్ అంటారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ ఇన్ బాతోं को तुम जानते हो. స్వర్గ రచయిత శివబాబా అయినారు, వాళ్ళ ద్వారా మనం ఇవి తెలుసుకున్నాము. निवृत्ति मार्ग वाले सन्यासी तो कह देते हैं कि ये सब कागविष्ट समान सुख है. నివృత్తి మార్గంలో ఉండేటటువంటి సన్యాసీలు చెప్తారు, ఈ స్వర్గ సుఖాలు అన్నవి కూడా కాకిరెట్ట లాంటివి అని చెప్తారు. इस दुनिया में बरोबर ऐसे है, कितना भी किसी को सुख हो परंतु वह है अल्पकाल का सुख. ఈ ప్రపంచంలో ఎవరికి ఏదైతే సుఖాలు ఉన్నాయో అవన్నీ కూడా అల్పకాలిక సుఖాలే అయినాయి. स्थायी सुख तो बिल्कुल ही नहीं है. बैठ बैठ आपदाएँ आ जाती है, हार्ट फेल हो जाती है. అసలైన సుఖము ఈ ప్రపంచంలోనే లేదు. అట్లే కూర్చొని ఉంటారు, ఆపదలు వచ్చేస్తాయి, హార్ట్ ఫెయిల్ అయిపోతుంది, ఆత్మ శరీరం వదిలేస్తుంది. आत्मा एक शरीर छोड़ दूसरे में जाकर प्रवेश करती है तो शरीर आपे ही मिट्टी हो जाता है. ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకొక శరీరంలో ప్రవేశించిననుకోండి, శరీరం అనేది పూర్తిగా మట్టి పాలైపోతుంది. जानवरों के शरीर फिर भी काम में आती है, మనుష్యం का काम नहीं आता है. జంతువుల శరీరం అన్నా పనికొస్తుంది, మనుషుల శరీరం దేనికి పనికిరాదు. तमो प्रधान पति शरीर कोई काम का नहीं, कौड़िया मिसाल है. तमो ప్రధాన పతిత శరీరం దేనికి పనికిరాదు, ఇది గవ్వ సమానమైనటువంటిది. देवताओं के शरीर हीरे मिसाल है, तो देखो उन्हों की कितना पूजी होती है. దేవతల శరీరము వజ్రం లాంటిది, అందుకే వాళ్ళకి ఎంత పూజలు చేస్తారు. ఏ సమజ్ అభి తుమ్ బచ్చోं को मिली है. ఇదంతా పిల్లలు ఇప్పుడు తెలుసుకున్నారు. यह है बेहद बा का बाप जो बोस्ट बिलवेड है,
जिसको फिर आधा कल्प याद किया है। బేహద్దు తండ్రి, ప్రియాతి ప్రియమైన తండ్రి, అర్ధకల్పం నుంచి తలంపు చేస్తూ వచ్చినాము. जो ब्राह्मण बनते हैं वही बाप से वसा लेने का हकदार बनते. ఎవరు బ్రాహ్మణులు అవుతారో వాళ్ళే తండ్రి యొక్క ఆస్తిని పొందేకి హక్కుదారులు అవుతారు. सच्चे ब्राह्मण बहुत प्योर होना चाहिए. सच्चा गीता पाटी పవిత్రతో रहना ही है. సత్యమైన బ్రాహ్మణులు చాలా పవిత్రంగా ఉండాలి. సత్యమైన గీత పఠనం చేసేవాళ్ళు పవిత్రంగా ఉండాలి కదా. वो झूठे गीते पाटी पवित्र नहीं रहते. ఆ అసత్య గీతను చదివేటటువంటి పాఠకులు పవిత్రంగా ఉండరు. गीता में लिखा हुआ है काम महाशत्रु, फिर खुद गीता सुनाने वाले पवित्र कहा रहते हैं. గీతలో వ్రాయబడింది కామ మహాశత్రువు అని. అయితే ఆ గీత చదివేటటువంటి వాళ్ళు పవిత్రంగా ఎక్కడ ఉంటున్నారు? गीता है सर्वशास्त्र शिरोमणि, जिसे बाप ने कौड़ी से हीरे तुल्य बनाया है. गीता सर्वशास्त्र शिरोमणि. దీని ద్వారానే తండ్రి గవ్వ నుంచి వజ్రంలాగా చేస్తూ ఉన్నారు. यह भी तुम समझते हो, गीता पार्टी नहीं समझ सकते हैं. वो तो तोते मिफाफिक पढ़ते रहते हैं. ఇది పిల్లలకి తెలుసు, గీతా పఠనం చేసే వాళ్ళకి తెలియదు. వాళ్ళు చిలక పలుకుల్లాగా అది చదువుతారు. महिमा सारी है, एक की और किसी चीज़ की महिमा नहीं है. మహిమ అంతా ఒక్కరిదే, వేరే ఎవ్వరికి మహిమ అనేదే లేదు. బ్రహ్మ విష్ణు శంకర్ కో భీ నహీ హై. బ్రహ్మ విష్ణు శంకర్లకు కూడా ఎటువంటి మహిమ లేదు. तुम उनके आगे कितना भी माथा टेको, उनके आगे बलि चढ़ो तो भी वर्षा मिल नहीं सकते. మీరు ఎంతన్నా వాళ్ళ ముందు తల మొక్కండి, వాళ్ళ ముందు ఎంతన్నా అర్పణ ఇవ్వండి, వాళ్ళ ద్వారా ఆస్తి దొరకదు. काशी में काशी कलवट खाते हैं, अभी गवर्नमेंट ने बंद कर दिया है. పూర్వకాలం కాశీలో కాశీ కల్వట్ కత్తుల బావిలో దూకి బలి అవుతూ ఉండేవాళ్ళు. తర్వాత ప్రభుత్వం దానిని బ్యాన్ చేసేసినారు. कुएं में जाकर कूदते थे, कोई देवी पर चढ़ते थे, कोई शिव पर. అక్కడ ఆ బావిలో పోయి దూకేవాళ్ళు భక్తిలో కొంతమంది దేవికి బలి ఇస్తే కొంతమంది శివునికి పైన బలి అవుతారు. దేవతాओं पर बलि चढ़ना से काय फायदा नहीं. దేవతలకు బలి అయినారు అనుకోండి, అర్పణ అయితే ఏమీ ప్రయోజనమే లేదు. काली पर बलि चढ़ते हैं, काली को कितना काला काला बना दी. కాళికాదేవికి బలి ఇస్తూ ఉంటారు. కాళికాదేవిని చూడండి ఎంత భయంకరంగా చూపిస్తారు. अभी तो भी सभी आयन एज्ड, जो पहले गोल्डन एज था, अंबा एक को ही कहा जाता. ఇప్పుడంతా ఇనుప యుగం వచ్చేసింది, మొదట బంగారు యుగంగా ఉండేది. अंबा एक को ही कहा जाता है, पिता को कभी अंबा नहीं कहेंगे. अंबा అనేది ఒక్కళ్ళకే జగత్ చెప్తారు, జగత్ అంబ. పితాకి ఎప్పుడూ కూడా అమ్మ అనని చెప్పరు. अब ये कोई भी नहीं जानते, జగదాంబా సరస్వతి బ్రహ్మకి బేటీ. జగదాంబా సరస్వతి బ్రహ్మ యొక్క పుత్రిక. ఇది ఎవరికీ తెలియదు. బ్రహ్మ జరూర్ ప్రజాపితా హీ హోగా, సూక్ష్మవతన్ మే తో నహీ హోగా. బ్రహ్మ తప్పనిసరిగా ప్రజాపితానే అవుతారు, సూక్ష్మవతనంలో ఉండరు. समझते भी है, सरस्वती ब्रह्मा की बेटी है. ब्रह्मा की तो स्त्री तो बताते नहीं. చెప్తారు సరస్వతి బ్రహ్మ మానస పుత్రిక అంటారు, బ్రహ్మ స్త్రీ అని చెప్పరు. బాప్ समझाते हैं, इस ब्रह्मा द्वारा बेटी सरस्वती को अडॉप्ट किया. శివబాబా బ్రహ్మ ద్వారా ఈ పుత్రిక సరస్వతిని దత్తత తీసుకున్నారు. బేటీ भी समझती है, बाप अडॉप्ट करते हैं. పుత్రిక కూడా తెలుసుకున్నది, నేను తండ్రికి దత్తత పోయాను. ये बहुत गुह्य बातें जो कोई की बुद्धि में नहीं है. ఇవన్నీ గుహ్యమైన మాటలు,
మనుషులకు బుద్ధిలో తెలియదు. बाप तुमको अपना भी अंत बैठ कर देते हैं, सो तो जरूर सन्मुख ही देगा ना. తండ్రి వచ్చి తన యొక్క అంతు కూడా ఇస్తూ ఉన్నారు. సన్ముఖంలోనే వచ్చి ఇస్తారు కదా. భగవాన్ వాచ్ హే బచ్చే సో జరూర్ సాకార్ మే అవే తప్తో కహింగే. భగవాన్ వాచా హే పిల్లలు సాకారంలోనే వస్తే కదా ఇట్లా మాట్లాడేకి అవుతుంది. నిరాకార్ బాప్ ద్వారా బయట పడాతే హై, బ్రహ్మ నహి పడాతే హై. నిరాకార తండ్రి చదివిస్తూ ఉన్నారు, బ్రహ్మ చదివించటం లేదు. ब्रह्मा को ज्ञान सागर नहीं कहा जाता, एक ही बाप को कहा जाता है. బ్రహ్మకు జ్ఞాన సాగరుడు అని చెప్పరు, ఒక శ్రీబాబాకే చెప్తారు. ఆత్మ సమస్తి హై, ఏ లౌకిక్ బాప్ నహీ పడాతే, పారలౌకిక్ బాప్ పడాతే హై. లౌకిక తండ్రి ఈ చదువు చదివించరు, పారలౌకిక తండ్రి చదివిస్తూ ఉన్నారు. జిసే వర్షా లే రహే, ఎవరి నుంచి ఆస్తి తీసుకుంటున్నామో వాళ్ళే చదివిస్తూ ఉన్నారు. వైకుంఠ को परलोक नहीं कहा जाता, वह है अमरलोक, यह है मृत्युलोक. వైకుంఠానికి పరలోకము అని చెప్పరు, అది అమరలోకమైంది, ఇది మృత్యులోకమైంది. परलोक अर्थात जहाँ आत्माएं रहती है, ये परलोक नहीं है, हम आत्माएं आती है इस लोक में. పరలోకము అంటే ఆత్మలు ఉండే లోకము, అక్కడ నుంచి పరలోకము నుంచి మనం ఇక్కడికి వచ్చినాము. परलोक का राजा नहीं कहेंगे, कहते लोक परलोक सुहाले हो. పరలోకానికి రాజా అనని చెప్పరు. यह है स्थूल लोक और फिर परलोक सुहाले बन जाते हो. ఇది స్థూల లోకము, అది పరలోకము. అక్కడ మనము దివ్య గుణాలతో అలంకరించుకొని ఉంటాము. भारत वैकुंठता फिर बनेगा, यह है मृत्युलोक, लोक में मनुष्य रहते हैं. ఇదే భారత్ వైకుంఠంగా ఉండేది, తిరిగి అవుతుంది. ఇది మృత్యులోకము, లోకంలో అంటే మనుషులు ఉంటారు. कहते हैं వైకుంఠ लोक में जावे, दिलवाला मंदिर में भी नीचे तपस्या बैठे हैं. చెప్తారు వైకుంఠ లోకానికి వెళ్ళాలి అని. దిల్వాలా మందిర్లో కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నారు. ऊपर में వైకుంఠ का चित्र बनाए है, समझते हैं फलाना వైకుంఠ పదార. పైన వైకుంఠ చిత్రం చూపించినారు, చెప్తారు ఫలానా వాళ్ళు వైకుంఠానికి చేరినారు. పరంతు వైకుంఠతో యహా హీ హోతా హై, ऊपर में नहीं. అయితే వైకుంఠం ఇక్కడే ఉండేది, పైన కాదు. आज तो यह पतित लोक है, वह फिर पावन लोक हो जाएगा. ఇది ప్రపంచం పతిత లోకమైంది, తిరిగి ఆ ప్రపంచం పావన లోకం అవుతుంది. पावन लोकता अभी पास्ट हो गया है, इसलिए कहा जाता है परलोक. పావన లోకం ఉండేది, అది ముందు ఉండేది, అందుకే ఇప్పుడు పరలోకము అని చెప్తారు. భారత్ స్వర్గతా అభి నరక్ హై, తో స్వర్గ అభి పరే హో గయా హై. భారత్ స్వర్గంగా ఉండేది, ఇప్పుడు నరకం అయిపోయింది, అందుకే స్వర్గం ఇప్పుడు పైన దూరం అయిపోయింది. ड्रामा अनुसार वाम मार्ग में जाते हैं तो स्वर्ग पर परे हो जाते हैं. డ్రామా అనుసారంగా ఎప్పుడు వామ మార్గంలో పడిపోతారో అప్పుడు స్వర్గం పైన ఉంటుంది. ఇస్వే పరలోక్ అయితే, అందుకే పరలోకము అని చెప్తారు. అభి తుమ్ कहते हो हम यहाँ आकर नई दुनिया में फिर से अपना राज्य भाग्य करेगा. తిరిగి మళ్ళీ మనం ఇక్కడ వచ్చి కొత్త ప్రపంచంలో మన రాజ్య భాగ్యం చేస్తాము. హరే अपने लिए पुरुषार्थ करते हैं, जो करेगा सो पाएगा, सब तो नहीं करेगा. ప్రతి ఒక్కరూ వాళ్ళ కోసమే పురుషార్థం చేస్తూ ఉన్నారు. ఎవరు ఎంత చేసుకుంటారో అంత పొందుకుంటారో.
అందరూ చేయలేరు. జో పడేగా లిఖేగా వహ్ హోగా వైకుంఠ కా నవాబ్. ఎవరు చదువుకుంటారు, బాగా వ్రాస్తారు, వాళ్ళు వైకుంఠ యొక్క రాజా అవుతారు. తుమ్ ఈ సృష్టి కో సోనే కా బనాతే హో, కేతే హై నా ద్వారకా సోనే కీ థీ ఫిర్ సముద్ర కే నీచే చలే గయే. ఈ ప్రపంచాన్నే స్వర్ణిమ యుగంగా చేస్తూ ఉన్నాము. చెప్తారు బంగారు ద్వారక ఉండేది సముద్రపు అడుగున వెళ్ళిపోయింది అనని. కోయి బయటితో నహీ హై జో నికలేగా. ఏదీ లోపల లేదు బయటకి వచ్చేదానికోసం. భారత్ స్వర్గత దేవతాओं రాజ్య కర్తే తే అభితో కుచ్ నహీ హై. దేవతలు స్వర్గంలో ఉండేవాళ్ళు, రాజ్యం చేసేవాళ్ళు, ఇప్పుడు ఆ దేవతలు లేరు. సబ్ కుచ్ సోనే కా బనానా పడేగా. ऐसे नहीं वहाँ सोने का महल निकालने से निकल आएंगे, सब कुछ बनाने पड़े. అక్కడ పోయి బంగారు మేడలు తయారు చేయాలి. ఇట్లా ఉండదు ఊరికే ఓం ఫట్ అంటే అక్కడ బంగారు మేడ పైకి వస్తుంది, అట్లా లేదు. అక్కడ కూడా పోయి బంగారు మేడలు తయారు చేసుకోవాలి. నషా హోనా చాయే, హమ్ ప్రిన్స్ ప్రిన్సెస్ బన్ రహే హై. ఏ ప్రిన్స్ ప్రిన్సెస్ బన్నేకి కాలేజ్ హై. నషా ఉండాలి, నేను రాజ్కుమార్ రాజ్కుమారి అవ్వాలి అనని. ఇది రాజ్కుమార్ రాజ్కుమారి అయ్యే కాలేజ్ అన్నమాట. वह है प्रिंस प्रिंसेस की पढ़ने के कॉलेज से तुम राजाई लेने के लिए पढ़ रहे हो. वह फास्ट जन्म में दान पुण्य करते से राजा के घर में जन्म ले प्रिंस बने हैं. రాజా అయ్యే దానికోసమే చదువుకుంటూ ఉన్నాము. చెప్తారు పూర్వజన్మలో దాన పుణ్యాలు చేస్తే రాజా ఇంటిలో రాజ్కుమార్గా జన్మ తీసుకుంటారు అని. वो कॉलेज कितनी अच्छी होगी, कितने अच्छे कोच आदि होगा, टीचर्स के लिए भी अच्छा कोच होगा. ప్రిన్స్ ప్రిన్సెస్ కాలేజ్ ఉన్నది, అది ఎంత బాగుంటుంది, అక్కడ కోచ్ ఎంత మంచిగా ఉంటాయి, టీచర్ కూడా చాలా మంచి వాళ్ళు ఉంటారు. सतयुग में जो प्रिंस प्रिंसेस होंगे उनका कॉलेज कितना अच्छा होगा. कॉलेज में तो जोते जाते होंगे ना. సత్య త్రేతాయుగాలలో రాజ్కుమార్ రాజ్కుమారి ఎవరవుతారో వాళ్ళ కాలేజెస్ ఎంత బాగుంటాయి. కాలేజ్ కంటూ వెళ్తారు కదా, భాషాతో సీకేంగేనా. ఉన్ సత్యుగి ప్రిన్స్ ప్రిన్సెస్ కా కాలేజ్ और द्वापर के विकारी प्रिंस प्रिंसेस का कॉलेज देखो और तुम प्रिंस प्रिंसेस बनने की कॉलेज देखो, कैसे साधारण है. సత్యుగా కాలేజీ ఎట్లా ఉంటుంది, కలియుగంలో కాలేజీ ఎట్లా ఉంది, సంగమయుగంలో ప్రిన్స్ ప్రిన్సెస్ అయ్యేటటువంటి కాలేజీ చూడండి ఎంత సాధారణంగా ఉన్నది. 3 पैर పృథ్వీ भी नहीं मिलती है. 3 అడుగుల నేల కూడా దొరకటం లేదు. तुम जानते हो वहाँ प्रिंस कैसे जाते हैं कॉलेजेस में. वहाँ पैदल भी नहीं करना पड़ता है. महल से निकले और यह एरोप्लेन उड़ा. ఇప్పుడు మనము తెలుసు అక్కడ రాజ్కుమారులు ఎట్లా పోతారు కాలేజీకి. అక్కడ కాలినడకతో పోయే అవసరం ఉండదు. అక్కడ మెహల్ నుంచి బయటకి వస్తారు, పుష్పక విమానంలో కూర్చొని ఎగిరిపోతారు. वहाँ की कैसे अच्छे कॉलेज होंगे, कैसे सुंदर बगीचा महल आदि होंगे. అక్కడ కాలేజెస్ ఎట్లా ఉంటాయి, అక్కడ పూల తోటలో మెహల్ సుందరమైన మెహల్స్ ఎట్లా ఉంటాయి. वहाँ की हर चीज़ सबसे ऊंच नंबर 1 होती है. అక్కడ ప్రతి ఒక్క వస్తువు నెంబర్ 1గా ఉంటుంది. पंचतत्व ही सतो प्रधान हो जाते हैं, तुम्हारी सेवा कौन करेगी. అక్కడ పంచతత్వాలు సతో ప్రధానంగా ఉంటాయి, మన సేవ ఎవరు చేస్తారు అక్కడ. పాంచతత్వ అచ్చే తే అచ్చి చీజ్ తుమారే లియే పైదా కరేగా. పంచతత్వాలు మన కోసం మంచి మంచి వస్తువులను జన్మనిస్తాయి. जब कोई फूल बहुत अच्छा कहाँ से निकलता है तो वो राजा रानी को सौगात भेजते हैं. ఎక్కడైనా మంచి పూలు పూసినాయి అంటే అది రాజా రాణికి కానుకగా పంపిస్తారు. यहाँ तो तुम्हारा बाप శిబాబా है सबसे ऊंचा है. ఇక్కడ మన శిబాబా అందరికంటే ఉన్నతోన్నతమైన వారు. उनको तुम क्या खिलाएंगे. ये कोई भी चीज़ की इच्छा नहीं रखते. ये पहनो, ये खाऊं, ये करूं.
तुम बच्चों को भी यही इच्छा नहीं होना चाहिए. మనం శ్రీబాబాకి ఇప్పుడు ఏం తినిపించగలమో, అయితే శ్రీబాబాకి ఏ వస్తువు పైన కోరిక లేదు, ఇది వేసుకోవాలి, ఇది తినాలా, ఇది చేయాలా. పిల్లలకి కూడా ఈ కోరికలు ఉండకూడదు. యహా ఏ సబ్ కియాతో వహ కమ్ హో జాయేగా. ఇక్కడ అన్ని సుఖాలు అనుభవిస్తే అక్కడ సుఖాలు తగ్గిపోతాయి. అభి తో సారీ దునియా కా త్యాగ్ కర్నా హై, దేహ సహిత్ సబ్ కుచ్ త్యాగ్. ఇప్పుడు ప్రపంచాన్నే త్యాగం చేయాలి, దేహ సహితంగా అన్ని త్యాగం చేయాలి. వైరాగ్య ఆతా హై తో త్యాగ్ హో జాతా హై. వైరాగ్యం ఎప్పుడు వస్తుందో అప్పుడు త్యాగం వస్తుంది. బాబా కేతే హై తుమ్ బచ్చోం కే హథేలీ పర్ బహిస్తా దేనే ఆయా. బాబా పిల్లలకు అరచేతిలో స్వర్గము తీసుకువచ్చినారు. తుమ్ జాన్తే హో బాబా హమారా హై, తో జరూర్ ఉన్కో యాద్ కర్నా పడితే హై. మనకి తెలుసు మన తండ్రి అయినారు, వాళ్ళ తలంపు చేయాలి. जैसे कन्या की सगाई होती या लगन जुड़ती है तो कभी नहीं कहेंगे हम पति को याद नहीं करते, क्योंकि वह लाइफ का मेल हो जाता है. ते కన్యకు వివాహం నిశ్చయమైన తర్వాత వాళ్ళ మనస్సు వాళ్ళతో జోడిస్తారు. ఎప్పుడు ఇట్లా అనరు, నా పతిని నేను మర్చిపోయాను అనని అనరు. వాళ్ళు జీవన భాగస్వామి అవుతారు కదా. वैसे भी बाप और बच्चों का मेला होता है, परंतु మాయా భులా దేతి హై. ఇక్కడ కూడా తండ్రి పిల్లల యొక్క మిలనం అవుతుంది, అయితే మాయ మర్చిపోయేట్లు చేస్తుంది. బాప్ కేతే హే ముझे యాద్ కరో ఔర్ వర్షాకో యాద్ కరో. తండ్రి చెప్తూ ఉన్నారు, తండ్రి తలంపు చేయండి, ఆస్తి తలంపు చేయండి. ఇస్మే ముక్తి జీవన్ ముక్తి ఆతే హై, ఫిర్ తుమ్సే ఏ భూల్ క్యోం హోతీ హై. ముక్తి జీవన్ ముక్తి కూడా వచ్చేస్తుంది, మరి ఎందుకు పిల్లలు మర్చిపోతారు. ఇస్మా బుద్ధి కా కామ్ జబాన్ సే భీ కుచ్ బోల్నా. ఇక్కడ బుద్ధి ద్వారా పని అన్నమాట. యోగము అంటే ఇక్కడ నోటి నుంచి కూడా ఏమీ చెప్పాల్సిన పని లేదు, నిశ్చయం చేసుకోవాలి. हम जानते हैं पवित्र रह, पवित्र दुनिया का वर्षा लेंगे. इसमें समझने की बात है, बोलने की बात नहीं है. మనం తెలుసుకున్నాము, పవిత్రంగా ఉంటూ పవిత్ర ప్రపంచ ఆస్తి తీసుకోవాలి. ఇది అర్థం చేసుకునే మాట అయింది, ఇది మాట్లాడే మాట కాదు. బాబాకే బనే హై, శివబాబా పతితోं को पावन बनाने वाला है, कहते हैं मुझे याद करते रहो. శివబాబా పతితుల్ని పావనంగా చేసే తండ్రి అయినారు, చెప్తారు తండ్రి తలంపు చేయండి. इसका अर्थ ही है मनमना भव. उन्होंने फिर कृष्ण भगवान वाच लिख दिया है. దీని అర్థమే అయింది మన్మనా భవ అయింది, అక్కడ కృష్ణ భగవాన్ వాచ అనని వ్రాయబడింది. పతిత్ పావన్తో ఏక్ హీ హై, సర్వకి సద్గతి దాత ఏక్ కో హీ యాద్ కర్నా హై. పతిత పావనుడు ఒక్క తండ్రి అయినారు, సర్వులకి సద్గతి దాత ఒక్కరే అయినారు, కాబట్టి ఒక్కరినే తలంపు చేయాలి. कहते हैं मुझे एक बाप को भूलने के कारण कितनों को याद करते रहते हो. ఒక్క తండ్రిని మర్చిపోయిన కారణంగా ఎంతమందిని తలంపు చేస్తూ వచ్చినాం భక్తిలో. అభి తుమ్ ముझे యాద్ కరో తో వికర్మా జీత్ రాజా బన్ జాయ్. ఇప్పుడు తండ్రి తలంపు చేసినాము అంటే వికర్మా జీత్ రాజా అవుతాము. వికర్మా జీత్ రాజా వికర్మ రాజా కా ఫరక్ హైనా. వికర్మా జీత్ రాజాకు వికర్మ రాజాకు తేడా ఉన్నది కదా. पूज्य से पुजारी बन जाते, नीचे आना ही है. వైశ్య వంశ ఫిర్ శూద్ర వంశ. పూజ్యనీయుల నుంచి పూజారీలుగా అయిపోతారు, కిందకి దిగి వచ్చేస్తారు. వైశ్య వంశము తిరిగి శూద్ర వంశంగా అయిపోతుంది. వైశ్య వంశ బన్నా మానా వామ మార్గమే ఆనా. హిస్టరీ జాగ్రఫీ తో సారీ బుద్ధి మే హై, ఇస్ పర్ కహానియా భీ బహుత్ హై. వైశ్య వంశీలుగా అయ్యేది అంటే వామ మార్గంలో వచ్చేసేది. హిస్టరీ జాగ్రఫీ బుద్ధిలో ఉన్నది, వీటి గురించి ఎన్నో కథలు కూడా ఉన్నాయి. వహా మోహ की भी बात नहीं रहती. बच्चे आदि बहुत मौज में रहते हैं, ఆటోమేటిక్గా अच्छी రీతి పల్తే హై. అక్కడ మోహం అనే మాట ఉండదు, అక్కడ పిల్లలు కూడా చాలా ఆనందంగా ఉంటారు, ఆటోమేటిక్గా అక్కడ పాలన దొరుకుతుంది. దాస్ దాసియాతో ఆగే रहते ही है, अपनी तकदीर को देखो.
कि हम ऐसे कॉलेज में बैठे हैं. దాసదాసీలు కూడా ముందు ఉంటారు. మన అదృష్టం చూసుకోండి, నేను ఎటువంటి కాలేజీలో చదువుకుంటూ ఉన్నాను. భవిష్యమే ప్రిన్స్ ప్రిన్సెస్ బంతే హై. ఈ చదువు ద్వారా నేను భవిష్యత్తులో ప్రిన్స్ ప్రిన్సెస్ అవుతాను. ఫరక్ తో జాన్తే హో నా, కలియుగ ప్రిన్స్ ప్రిన్సెస్, సత్యుగి ప్రిన్సెస్, వహ్ మహారాణి మహారాజా, వహ్ రాజా రాణి. కలియుగ ప్రిన్స్ ప్రిన్సెస్కి సత్యుగి ప్రిన్స్ ప్రిన్సెస్కి ఎంత తేడా ఉన్నది. महारानी महाराजा राजा रानी. बहुतों के नाम भी है लक्ष्मी नारायण राधा कृष्णा. फिर उन लक्ष्मी नारायण और राधे कृष्ण की पूजा क्यों करते हैं? చాలామంది పేరు లక్ష్మీనారాయణ రాధాకృష్ణ అని పెట్టుకుంటారు. మరి ఆ లక్ష్మీనారాయణ రాధాకృష్ణులకి ఎందుకు పూజలు చేస్తారు? నామ్తో ఏక్ హీ హై. ఆ పేరు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, పేరు ఒకటే కదా. వారితో స్వర్గకే మాలిక్ తే, అవి తుమ్ జాన్తే కో ఏ నాలెడ్జ్ శాస్త్రం మే నహీ హై. వాళ్ళు స్వర్గ మాలికులైనారు, ఇప్పుడు పిల్లలు తెలుసుకున్నారు ఈ జ్ఞానము శాస్త్రాలలో లేదు. అవి తుమ్ సమజ్ గయే హో యజ్ఞ తప దాన్ పుణ్య ఆది మే కోయి సార్ నహీ హై. యజ్ఞాలు యాగాలు తపస్సులు దాన పుణ్యాలు చేస్తే ఇందులో ఏ సారము లేదు. డ్రామా అనుసార్ దునియా కో పురానా హోనా హీ హై, మనుష్య మాత్రకో తమో ప్రధాన్ బన్నా హై. డ్రామా అనుసారంగా ప్రపంచం పాతది అవ్వాల్సిందే, మనుషులు తమో ప్రధానం అవ్వాల్సిందే. హర్ బాత్ మే తమో ప్రధాన్, క్రోధ్ లోభ సబ్ మే తమో ప్రధాన్. ప్రతి మాటలోనూ తమో ప్రధానమైపోయినారు, క్రోధ లోభాలలో కూడా తమో ప్రధానము. హమారా టుకుడే పర్ ఇన్కా దఖల్ క్యోం, మారో గోలీ కితనీ మారామారీ కర్తే హై. మా ఒక్క దీనిపైన వీళ్ళకి ఎందుకు, వాళ్ళని చంపేయండి. కితనీ ఎంత గొడవలు ఎంత యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఏక్ దోకో ఖూన్ కర్నే మే బీ దేరీ నహీ కర్తే. ఒకరినొకరు చంపుకునేదానికి వెనకాడటం లేదు. బచ్చా సమజ్తా కహా బాప్ మేరే వర్ష మిలే, ఐసే తమో ప్రధాన్ దునియా కా అభి వినాశ్ హోనా. బిడ్డ అనుకుంటాడు నా తండ్రి ఆస్తి నాకే దొరకాలని. ఇంత తమో ప్రధాన ప్రపంచం ఇప్పుడు వినాశం అవ్వాలి. ఫిర్ సతో ప్రధాన్ దునియా ఆయేగా, తిరిగి సతో ప్రధాన ప్రపంచం వస్తుంది. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा. పుణ్యాత్మ बनने के लिए याद की मेहनत करनी है. పుణ్యాత్మగా అయ్యేదానికి తలంపు యొక్క పురుషార్థం చేయాలి. హిసాబ్ కితాబ్ సమాప్త్ కర్ పాస్ విత్ హానర్ హో, ఇజ్జత్ సే జానా హై. లెక్కాచారాలు సమాప్తి చేసుకొని పాస్ విత్ హానర్తో గౌరవంగా వెళ్ళాలి. కర్మ భోగ్ సే డర్నా నహీ హై, ఖుషీ ఖుషీ చుక్త్ కర్నా హై. కర్మ భోగానికి భయపడకూడదు, ఖుషీ ఖుషీగా సమాప్తం చేసుకోవాలి. సదా ఇసీ నషా మే రహనా హై, హమ్ భవిష్య ప్రిన్స్ ప్రిన్సెస్ బన్ రహే హై. సదా ఈ నషాలో ఉండాలి, మేము భవిష్యత్తు రాజ్కుమార్ రాజ్కుమార్గా అవ్వాలి. వరదాన్. అచల్ స్థితి ద్వారా మాస్టర్ దాతా బన్నే వాలి విశ్వ కళ్యాణకారి భవ. అచల్ స్థితి ద్వారా మాస్టర్ దాతగా అయ్యే వాళ్ళే విశ్వ కళ్యాణకారీలు అవుతారు. जो अचल स्थिति वाले हैं उनके अंदर यही शुभ भावना शुभकामना उत्पन्न होती है, यह भी अचल हो जाए. ఎవరి స్థితి అచలంగా ఉంటుందో వాళ్ళ లోపల ఎప్పుడూ శుభభావన శుభకామన ఉత్పన్నమవుతూ ఉంటుంది. అచల్ స్థితి వాళ్ళం కా విశేష గుణ హోగా రహం దిల్. అచల్ స్థితిలో ఉన్న వాళ్ళ విశేష గుణము దయా హృదయులై ఉంటారు. హర ఆత్మకే ప్రతి సదా దాతాపన్కి భావన హోగా. ప్రతి ఆత్మ పైన వాళ్ళకి దాతాపన్ భావన ఉంటుంది. ఉన్కా విశేష టైటిల్ హీ హై విశ్వ కళ్యాణకారి. వాళ్ళకి విశేషమైన టైటిల్ ఇదే విశ్వ కళ్యాణకారి అన్నమాట. ఉన్కే అందర్ కిసీ భీ ఆత్మకే ప్రతి घृणा ద్వేష ఈర్షా గ్లానికి భావ ఉత్పన్న నహీ హోంగా. వాళ్ళ మనసులో ఏ ఆత్మ ప్రతి ద్వేషము ఈర్ష అసూయ భావనలు ఉత్పన్నం కావు.
సదా హీ కళ్యాణ కా భావ హోగా. అందరిపైన సదా కళ్యాణ భావన ఉంటుంది. స్లోగన్: शांति की शक्ति ही अन्य के क्रोध अग्नि को बुझाने का साधन है. శాంతి శక్తి అన్యుల క్రోధాగ్నిని చల్లార్చే సాధన్ అయింది. అచ్చా, ఓం శాంతి. నిన్ను నేను చూశాను, నిన్ను నేను చూశాను చల్లని శివ బాబా. కన్నులలో నిన్ను నేను దాచుకొందు బాబా, దాచుకొందు బాబా. నిన్ను నేను చూశాను. కలనైనా ఇలనైనా కనిపించేది నీవే, కలనైనా ఇలనైనా కనిపించేది నీవే. కన్నులలోనైనా కదలాడేది నీవే, కదలాడేది నీవే. ఎన్నో జన్మల పుణ్యం కలిగినది నీ మిలనం, ఎన్నో జన్మల పుణ్యం కలిగినది నీ మిలనం. ఎన్ని జన్మలైనా ఇది చెరిగిపోని బంధం, చెరిగిపోని బంధం. నిన్ను నేను చూశాను, నిన్ను నేను చూశాను చల్లని శివ బాబా. కన్నులలో నిన్ను నేను దాచుకొందు బాబా, దాచుకొందు బాబా. నిన్ను నేను చూశాను. అరుదైన సంగమయుగము నీ సేవకు అంకితము, అరుదైన సంగమయుగము నీ సేవకు అంకితము. చేయువాడ నేను, చేయించువాడు నీవు, చేయిస్తున్నావు. నీ సేవకు అర్పితమై నా బ్రతుకే ధన్యము, నీ సేవకు అర్పితమై నా బ్రతుకే ధన్యము. మన్మన భవ మంత్రముతో నీ సేవ చేతును, నీ సేవ చేతును. నిన్ను నేను చూశాను, నిన్ను నేను చూశాను చల్లని శివ బాబా. కన్నులలో నిన్ను నేను దాచుకొందు బాబా, దాచుకొందు బాబా. నిన్ను నేను చూశాను. అందరికీ ఎందరో బంధువులు ఉన్నారు, అందరికీ ఎందరో బంధువులు ఉన్నారు. నా బంధువు నీవే శివ, నా సర్వము నీవే, సర్వస్వము నీవే. ఈ బంధువులిక్కడే ఆగి ఆగిపోతారు, ఈ బంధువులిక్కడే ఆగి ఆగిపోతారు. నా బంధువు నీవే శివ, నా తోడు ఉంటావు, నా తోడు ఉంటావు. నిన్ను నేను చూశాను,
నిన్ను నేను చూశాను చల్లని శివ బాబా, కన్నులలో నిన్ను నేను దాచుకొందు బాబా, దాచుకొందు బాబా, నిన్ను నేను చూశాను.